ఓం శ్రీ పరమాత్మనే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ గరుడ పురాణం వ్యాసుల వారు చెప్పినటువంటి 18 మహాపురాణాల్లోనూ ఒకటి. ఇది ఎవరు ఎవరికి చెప్పారు అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకుంటే, మహావిష్ణువుని శ్రీ గరుత్మంతుల వారు అడుగుతారు, ఏ ఏ రకాలుగా పిండోత్పత్తి క్రమాలు ఉంటాయి, మానవ జీవితం ఎలా నడుస్తుంది, అలా నడిచేటప్పుడు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తారు, తద్వారా అలా దీనికి సంబంధించినటువంటి అనేకానేక విషయ పరిజ్ఞానం మనకు తెలుస్తుంది. ఇలాంటి విషయాలు మనం ఎంతవరకు తెలుసుకోవచ్చు అనేటువంటి భావన కొంతమందిలో ఉంది. మిగతా 17 పురాణాలు చదవచ్చా? అది చదివితే ఇది చదవచ్చు. పోనీ ఇది మేము వినం, మాకు ఇష్టం లేదు, మేము శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం, ఏమీ అవ్వము అనుకుంటే మానేయచ్చు. ప్రతివారు ప్రతి పుట్టిన ప్రాణి గిట్టక మానదు. ఇది సంసార చక్రంలో ఒక పద్ధతి కదండి. ఎవరూ కూడా శాశ్వతంగా ఉండరు. మరి అలాంటప్పుడు సాధారణంగా మనం ఏదైనా జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ వచ్చినప్పుడు స్నానం చేస్తాంగా. అయిన తర్వాత మరి అప్పుడు చేస్తే చాలుగా స్నానం, మరి తర్వాత రోజుల్లో దేనికండి రోజు స్నానం చేయడం? అనవసరం కదా. మళ్ళీ ఎవరన్నా స్వర్గస్థులయ్యారని తెలిస్తే స్నానం చేద్దాం, ఏ పిల్లో పిల్లాడో పుట్టాడని తెలిస్తే స్నానం చేద్దాం. ఈ లోపల అనవసరంగా నీళ్ళు వేస్ట్ ఎందుకు మనకి కదా. అలా ఎలా అయితే ఉండలేమో రోజు స్నానం చేయకుండా, అలా ఇలాంటి పురాణ వాంగ్మయం తెలుసుకోకుండా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది పురాణం కాదు, ఇది శాస్త్రజ్ఞానం. మీరు బాగా మీ అమ్మాయినో అబ్బాయినో ఒక మెడికల్ కాలేజీలో చదివిస్తున్నారనుకోండి, ఆ పిల్లవాడు కాలేజీలో మాత్రమే ఆ పుస్తక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటాడా? ఇంట్లో కూడా నేర్చుకుంటాడా? ఆ పుస్తకాలు ఇంట్లో అనాటమీ సెక్షన్ సంబంధించినటువంటి పుస్తకాలు ఇంట్లో ఉంటాయా? అలాగే శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి స్థితిగతుల గురించి అనేక రకాల పుస్తకాలు ఉంటాయి. అవన్నీ మీరు ఇంట్లో పెట్టుకుంటారుగా మీ అబ్బాయి చదువుకి. మరి అవి ఎలా పనికొస్తాయి? అవి కూడా శరీరంలో ఉండేటువంటి ఖండమైన భాగాల గురించేగా చెప్తున్నాయి, అనేక రోగాల గురించి చెప్తున్నాయి. ఒకవేళ అమ్మాయి గైనకాలజీ చదువుతోందనుకోండి, మరి
ఎలా పురుడు పోస్తారు, ఏంటి, పిండోత్పత్తి క్రమం ఎలా ఉంటుందో అని అమ్మాయి తెలుసుకుంటోందిగా. మరి ఆ అమ్మాయి ఎలా తెలుసుకోవచ్చు? అది పనికిరాదుగా మరి మనకి. అవన్నీ పనికొస్తే ఇది పనికొస్తుంది. ఇది మనకు ఉండేటువంటి భయం. పైగా ఈ కాలంలో ఇంకొక ఇబ్బంది ఏంటంటే, ఎప్పటిమట్టో మనకు ఉన్నటువంటి విషయం, ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి ప్రేతఖండము, వీటిలో భాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగం ప్రేతఖండం, అంటే చనిపోయిన తర్వాత ఆ జీవి ఎలాంటి దారిలో వెళ్తాడు అన్న విషయం తెలుస్తుంది. ఆ తెలిసేదాన్ని మనకి ఆ 10 రోజుల పాటు చదివించుకోవడం, అంటే దృష్టి దాని మీద పెట్టి ఆ జీవి ఎలా వెళ్తోంది, ఆ జీవి వెళ్ళేటువంటి దారి ఏంటి, ఆ జీవి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం వారి యొక్క వారసులుగా వారికి మనం ఏమేం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా దీనిలో వివరించబడ్డాయి. పైగా ఏ ఏ ధర్మాల్ని అనుష్ఠిస్తే ఏంటి, అనుష్ఠించకపోతే ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులేంటి, ఇవన్నీ కూడా ఇందులో తెలియచేయబడ్డాయి. అంటే మనకి చేసే పొరపాట్లు మనకు తెలుసు, ఏం పొరపాట్లు చేస్తామో దానికి పడేటువంటి శిక్షలేంటో మాత్రం మనం తెలుసుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మనం వాటిని తెలుసుకుని ఎక్కడ సరైన దారిలో పడతాము అనే భయం ఉంటుంది. ఆ భయం వల్ల మనం సామాన్యంగా తెలుసుకోవడానికి ఇష్టపడం. ఎందుకు తెలుసుకోకూడదు? రామాయణంలో కూడా భరతుల వారు రామచంద్రమూర్తి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదరక్షల్ని అడిగి తీసుకువెళ్ళడానికి ముందు, నీవు 14 సంవత్సరాల తరువాత ఆ క్షణంలో గనక నీవు నా దగ్గర ఉండకపోతే నేను తీపి పదార్థాన్ని ఎవరైతే పక్కవాడికి పెట్టకుండా తింటాడో అలాంటి వాడు వెళ్ళేటువంటి రౌరవాది నరకాలకు వెళ్తాను అని ఆయనే చెప్తాడు. అంటే దీనివల్ల మనకేమర్థమైంది? మనం తినేటువంటి తీపి పదార్థం, ఒక లడ్డు ఎవరన్నా ఇచ్చారనుకోండి, వాడెవడో మన చేతిలో పెట్టాడు కదా అని మనం ఒక్కసారిగా లోపల వేసుకుని తినేయకూడదు. ఆ పక్కనున్న వాడు ఎవరికన్నా ఇంకో కొంచెం తినండి అని పక్కన పెట్టమన్నారు మన వాళ్ళు. ఇప్పుడు అలా పెట్టకుండా తింటే రౌరవము అనేటువంటి నరకానికి వెళ్తాం. ఆ లడ్డూ పెట్టకపోతే అలా వెళ్ళిపోతామా అనిపించవచ్చు. అంటే ప్రతిదాన్ని కూడా నీ పక్కవాడితో పంచుకో అని మన పెద్దలు చెప్పారు. అంగో అలాంటివి కొన్ని మనకు తెలిసినటువంటి పాపాలు కొన్ని ఉంటాయి, తెలియక చేసేటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల కనీసం ఒక 40% అన్నా జీవితాన్ని సక్రమంగా గడుపుతాంగా. అలా కూడా మాకు గడపక్కర్లేదు అనుకుంటే ఇలాంటివి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇది మిగతా రోజుల్లో కూడా కూర్చోపెట్టి చదివించుకొని వినాల్సినటువంటి పురాణం ఇది. అంతేగాని స్వర్గస్థులైనప్పుడు లేకపోతే ఆ 10 రోజుల్లోనూ మిగతా అప్పుడు ఆ పాకతాలకు చూరులో పెట్టేయాలి, ఇలాంటి పిచ్చి వెర్రి అంతా కూడా మన వాళ్ళకి చాలా కాలం క్రితం ఉంది. అంటే కొంత అజ్ఞానం, పెద్దలు చెప్పలేకపోవడం, కొంతవరకు తెలియడం, కొంతవరకు తెలియకపోవడం, అంటే సగం జ్ఞాతాజ్ఞాత దోషం అంటారు దాన్ని. తెలిసి కొంత, తెలియక కొంత మనం చేసేటువంటి పొరపాట్లు. ఇంకో ఇలాంటి వాటి వల్ల ఈ పుస్తకాన్ని చాలా వరకు పక్కన పెట్టేయడం జరిగింది. ఇలా అడగడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ భగవద్ అనుగ్రహం చేత మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆబ్దీకం కనుక మన ఇంట్లో పెడుతున్నప్పుడు భాగవతంలో వామనావతార ఘట్టం ఉంటుంది. ఒక పక్కన ఆబ్దీకం జరుగుతూ ఉంటే వామనావతార ఘట్టాన్ని చదవమన్నారు. అంటే ఎక్కడ బ్రాహ్మణులు భోజనాలు చేసేటువంటి సందర్భంలో అన్నసూక్తాన్ని లేక అధిశ్రవణము అంటారు, దాన్ని పారాయణ చేస్తారు. లేని పక్షంలో ఈ పురాణాల పరంగా వామనావతార ఘట్టాన్ని వాళ్ళ భోజనాలు అయ్యేంత వరకు కూడా చదివించుకోమన్నారు. అలా చదివించుకుంటే వాళ్ళు ఎవరైతే ఉత్తమ లోకాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో మరింత ఉత్తమ లోకాలకి వాళ్ళు వెళ్తారు అని. ఇలాంటి వ్యాసప్రోక్తమైనటువంటి ఈ పురాణం గరుత్మంతుల వారికి మహావిష్ణువు స్వయంగా చెప్పారు. మీకు మహావిష్ణువు అక్కర్లేదనుకుంటే పురాణం చదవక్కర్లేదు. మహావిష్ణువుతో మాకు పని లేదు అని గనక గుండెల మీద చేయి వేసుకుని చెప్పేస్తే ఈ మహావిష్ణువు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం మనకు కూడా లేదు. కానీ ఆయన అవసరం మన జీవితానికి చాలా ఉంది, పుట్టిన దగ్గర నుంచి తిరిగి మరల గిట్టేంత వరకు కూడా. అంగో ఇలా ఒంటి నిండా అంటి పెట్టుకుని ఉండేటువంటి వస్త్రం ఎలా ఉంటుందో అలా
ఈ గరుడ పురాణాన్ని మనం నిత్యము కూడా శ్రద్ధగా అంటిపెట్టుకుని ఉండేటట్లుగా వినాలి. అంటే విని పక్కన పెట్టేయడం కాకుండా దీంట్లో చెప్పబడినటువంటి అనేక విషయాలని ఆచరణ సాధ్యంగా చూసుకోవాలి. ఇంకా మన ధర్మంలో, హిందూ ధర్మం అన్న మాట అనకూడదు, సనాతన భారతీయ ధర్మంలో 16 రకాల సంస్కారాలు ఉంటాయి. అందులో 16వది చనిపోయిన తర్వాత చేసేటువంటి సంస్కారం. అది మనకు తెలియదు. మిగతా 15 మాత్రం మనకు తెలుస్తాయి. దానిలో మొదటిది గర్భాధాన సంస్కారం. అక్కడి నుంచి మొదలుపెట్టి వాడికి పెళ్ళయ్యేంత వరకు, ఆ తర్వాత మళ్ళీ గర్భాధానం అయ్యేంత వరకు కూడా వాడి చేత ఇంతవరకు కథాకంపిష నడుస్తూ ఉంటుంది. ఇలా 15. 16వదేమో మనకి మరణించిన తర్వాత చేసేటువంటి సంస్కారం. ఇలా 16వ కర్మ ఏదైతే ఉందో అలా అన్నీ కూడా ప్రాయశ్చిత్తపరంగా చేసేటువంటి అశౌచ కర్మకాండ కాబట్టి దాన్ని అపరము అన్నారు, అపరక్రియ అన్నారు. అంగో అలాంటి ప్రాయశ్చిత్తాలు ఎన్నో రకాలుగా చెప్తారు వాళ్ళకి. ఒక బంగారం, అలాగే పంచలోహాలని కూడా నోట్లో వేస్తారు, గంగాది ఉదకాల నోట్లో వేస్తారు, ఆ శరీరాన్ని తడిపి శుభ్రం చేస్తారు, ఇత్యాదులన్నీ కూడా సాగుతాయి. ఇంకో ఆ తర్వాత మన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేటువంటి 3 రకాలైనటువంటి జీవులు ఉంటాయి. ఒకటి స్థూలం, ఇప్పుడు నాకున్నటువంటిది. రెండవది సూక్ష్మం, మూడవ దాన్ని కారణం అంటారు. ఇందులో స్థూలం కాల్చివేసిన తర్వాత అది నశించిపోతుంది. ఇంకా తర్వాత సూక్ష్మము కారణము ఉంటాయి. ఈ రెండూ కూడా అక్కడికి తీసుకువెళ్ళబడతాయి. అందులో సూక్ష్మం ఏం చేస్తుందంటే యమధర్మరాజు ముందు నుంచోబెట్టబడి దాని చేత ఆయనకు సమాధానం చెప్పించబడుతుంది. తాను ఏమేం చేశాడో ఏమేం చెయ్యలేదో ఇవన్నీ కూడా చిత్రగుప్తుడు అక్కడ చెప్తూ ఉంటాడు. వీడు ఫలానా టైంలో ఆ రాత్రి 8:36 చేమం తొక్కాడు అంటాడు. ఇంత కీన్ అబ్జర్వేషన్తో పాపం ఆయన రాస్తాడు మన చిట్ట. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి తగిన సమాధానం చెప్పాలి. అబ్బాయి నేను చేయలేదండి అని తప్పించుకోవడానికి లేదు. ఆల్రెడీ ఆ క్రియ జరిగిన దానికి ఆయన అక్కడ నోట్ చేసి ఉన్నాడు. అందుకే మీ అందరి చేత కూడా ఇలాంటి వాటికి కొంచెం ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చిత్రగుప్తుడు నోమ్ అంటూ ఒకటి ఆయనకి చిన్న బిస్కెట్ వేయిస్తారు మనవాళ్ళు. ఆ చిత్రగుప్తుడు నోమ్ దానికోసం. అంగో అలాగా ఆయన ముందు నుంచిన తర్వాత ఆ సూక్ష్మదేహానికి మీకు విధించబడతాయి శిక్షలు. ఆ తర్వాత ఇంకా వెనకాలన్నటువంటి కారణదేహం ఉంటుంది. ఈ కారణదేహం ఆ యమధర్మరాజు ముందు నుంచోబెట్టబడిన తర్వాత ఆ శిక్షను అనుభవించిన తర్వాత మరలా ఎంతకాలానికి దీనికి రావలసినటువంటి జన్మ ఉంది, అది ఎలాంటి జన్మ ఎత్తాలి అన్న విషయాన్ని ఆయన నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన తర్వాత ఆ కారణ శరీరం ఆ దివ్యమైనటువంటి వైవస్వతపురము లేక దీనినే సంయమనీపురము అంటారు. ఆ సంయమనీపురం నుంచి కిందకి వదిలిపెట్టబడుతుంది. అలా వదిలిపెట్టబడినటువంటి ఆ సూక్ష్మమైనటువంటి బిందువు కూడా కాదు, ఒక కణం, అది అలా క్రమక్రమంగా దిగజారి భూమండలంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన తర్వాత అది ఏ ప్రాంతంలోనైతే ఆ జీవి పుట్టాలో అది చాలా చిన్నదైనటువంటి సూక్ష్మమైనటువంటి అణువుతో సమానంగా ఉండేటువంటి సూక్ష్మజీవన కావచ్చు, లేక భారీ ప్రమాణంతో ఉండేటువంటి ఏనుగు తిమింగలం లాంటిదైనా కావచ్చు. అది ఎక్కడైతే తిరిగి మరల తన యొక్క జీవితాన్ని మొదలుపెట్టాలో ఆ జీవితాన్ని మొదలుపెట్టడానికి ఆ జీవి ఏ జీవికైతే మనం పుడతామో ఆ ఇద్దరు తల్లిదండ్రులు కూడా తినేటువంటి ఆహారం ఎక్కడ పండించబడుతుందో ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి వాటి యొక్క ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఎక్కడైతే ఉంటుందో, ఇక్కడ మనం బాగా చెప్పుకోవాలంటే మనం ధాన్యాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తాం. మన భాషలో చెప్తాను, ఒకానొక వరి చేలులో ఆ వాన రూపంలో నీటిలో అది అక్కడ పడుతుంది. ఆ కణం క్రమంగా ఒక వరిదుబ్బు తాలూకు వేరులోంచి లోపలికి వస్తుంది. ఆ వరి చెట్టు పాలు పోసుకుని తర్వాత పొట్ట మార్గంలోకి వచ్చి ఆ తర్వాత ధాన్యం కంకుల రూపంలోకి వస్తుంది. ఆ తర్వాత నూర్పిడి చేస్తారు రైతులు.
అలా బయలుదేరినటువంటి ఆ ధాన్యం కంకిలో ఒకానొక గింజలో ఈ కణం ప్రవేశిస్తుంది. ఏది? ప్రస్తుతానికి నేనే అనుకోండి, నా యొక్క మూలకణం అక్కడ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ కొలవబడినటువంటి ధాన్యం ఏ బస్తాలోకి అయితే ఎత్తబడిందో ఆ బస్తా ఎక్కడైతే మా నాన్నగారు అమ్మగారు ఆహారాన్ని స్వీకరిస్తారో అక్కడికి వెళ్ళేటువంటి బియ్యం బస్తాలోకి మారిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ కిరాణా కొట్టుకి చేరుతుంది. అక్కడ మా నాన్నగారు ఆ బియ్యాన్ని కొనుక్కుంటారు. ఆ బియ్యంలో అనేక లక్షల గింజలతో పాటుగా నా మూల ప్రాణం ఉన్నటువంటి గింజ కూడా ఆ బియ్యం బస్తాలో ఉంటుంది. దాన్ని మా నాన్నగారు సంవత్సరానికి సరిపడానో ఆ రోజు కొనుక్కోవడం మొత్తాన్ని జరుగుతుంది. అది మా నాన్నగారు స్వీకరిస్తారు, మా అమ్మగారు వండుతారు. తర్వాత దాన్ని వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి యొక్క సంయోగం వల్ల జరిగేటువంటి శుక్ర శోణితాల యొక్క మార్పులలో మా అమ్మగారిలో ఫలదీకరణం చెంది నేను మా అమ్మగారి యొక్క గడుపులో పడతాను. ఇప్పుడు ఇలా పడ్డానికి నేను ఎలాంటి వాడిని అయి ఉంటాను? ఒకవేళ మంచి జ్ఞానవంతుడిని అయి ఉంటానా, లేక పరమ దుర్మార్గుణ్ణి అయి ఉంటానా అన్న సంగతి మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ పూర్వజన్మల్లో చేసినటువంటి వాళ్ళ తాలూకు ఫలితాలను బట్టి, పాపాలు పుణ్యాలు తాలూకు లెక్కలను బట్టి వాళ్ళకి నన్ను నిర్ణయిస్తారు. తద్వారా వాళ్ళు ఒకవేళ నన్ను గనక ఏడిపించి ఉంటే ఇప్పుడు నేను పరమ దుర్మార్గుడిగా పుట్టి నేను వాళ్ళని ఏడిపిస్తాను. ఇదంతా కూడా ఒక చక్రం. ఈ చక్రాన్ని మనం దాటి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం ఉండవు. కాకపోతే మిగతా జంతు రూపాలలో, అంటే మనం కూడా జంతువులమే, కాకపోతే మనం జంతువులం కాము, అవి మాత్రమే జంతువులు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ 84 లక్షల జీవరాశుల్లో కూడా మనం కూడా ఒకరుగానే గణించబడతాం. ఇలా గణించబడేటువంటి మనకి ఆ జంతువులతో సంబంధం లేదు అనుకుందుకు లేదు. కానీ మనకి వాటికి ఉన్న ఒకే ఒక్క తేడా ఆలోచనా జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము. ఏది ఉత్తమము ఏది కాదు అనేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది వాటి నుంచి మనల్ని వేరు చేస్తోంది. తద్వారా మనం అందరము కూడా ఈ విషయ పరిజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అప్పుడు మనం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు అన్నది మన పెద్దల ద్వారా కొంత శిక్షణ జరుగుతుంది. ఆ తర్వాత మనకు చెప్పేటువంటి ప్రాథమిక విద్య దగ్గర నుంచి చెప్పే గురువులు, ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువులు, ఇలాంటి వారందరి యొక్క దారిలోనూ మనం నడిచి ఆ పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మపదాన్ని చేరుకోవాలి అన్నది శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క ఉద్దేశ్యం. దానికోసమే ఆయన వేదాలని సృజించారు. తద్వారా తనని కీర్తించమన్నారు, తనని అర్చన చేయమన్నారు. అలాగే ఇలాంటివన్నీ చేయమని చెప్పారు. దేనికి? అలాంటివి చేయడానికే ఈ దేహాన్ని ఇచ్చారు. ఈ దేహం మీద మొత్తం అంతా కూడా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇది ఎవరికి ఉంది అంటే, ఎవరన్నా పేరు చెప్పమంటే నాలాంటి వాడిని ఎవరన్నా అడిగితే ఇది నాదేనండి, మా అమ్మగారు నాన్నగారు కన్నారు, దీని మీద హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ అంతా కూడా నాకే ఉందంట. కానీ ఈ దేహం మీద సర్వాధికారాలు ఆ పురాణ పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తివే. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ దీనికి మధ్యవర్తులుగా ఉంటారు. అంటే ఈ ప్రాణంతో ఈ దేహం ఈ లోకంలోకి రావడానికి వాళ్ళు కారణభూతులుగా, ఇంకా బాగా చెప్పాలంటే నిమిత్తమాత్రులుగా వాళ్ళని అట్టుపెట్టారు. ఇప్పుడు నేను మా అమ్మగారికి నాన్నగారికి ఎందుకు పితృకర్మలు చేయాలి? వాళ్ళు ఒక్క నిమిత్తమాత్రులే కదా, నాకు అవసరం ఏంటి అని నేను అనుకోవచ్చు. అంతే కదండి, అనుకోకూడదా? అనుకోవచ్చు. కానీ వాళ్ళు నీకు జన్మనిచ్చారు. ఎలాంటి జన్మనిచ్చారు? జన్మరాహిత్యాన్ని పొందగలిగేటువంటి జన్మనిచ్చారు. మానవ జీవితంలో లేక 84 లక్షల జీవరాశుల్లో మానవ జీవితం అయిన తర్వాత ఇంకా వేరే జీవితాలు లేవు. మనమందరము ఈ విషయం ఒకటి మాత్రం మర్చిపోతాం, ఈ జన్మ తర్వాత వేరే జన్మ లేదు. ఈ జన్మ రావడానికి 25,000 సార్లు గోవుగా జన్మిస్తాం మనం. అప్పటికి పరిశుద్ధులమై మానవులుగా జన్మిస్తాం. మరి ఇలా జన్మించిన తర్వాత దీన్ని తిరిగి మరల జన్మించాల్సిన అవసరం లేకుండా ఉండే దారిలోకి తీసుకెళ్లాలా? తిరిగి మళ్ళా ఏకకణజీవి అయినటువంటి ఒక అమీబా లాంటి దాని స్థితికి తెచ్చుకోవాలా? ఇది మనకి మనమే ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించుకోవడం కూడా జన్మాంతర పుణ్య పరిపాకం చేత
మనకు ఆలోచన వస్తుంది. ఇదంతా కూడా ఒక చక్రంలా ఇందాక చెప్పినట్టుగా తిరుగుతూనే ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉండేదాన్ని ఎంతోమంది పెద్దలు మనకి దారి చూపించారు. భగవద్గీత లాంటి వాటిల్లో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే మనకు చెప్పి ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే చాలా బాగా చెప్పాడు ఆయన అని చెప్పి మన పని మందే తప్ప ఆయన చెప్పిన దాంట్లో కనీసం కొంచెమైనా సరే మనం ఆచరించడానికి ఇష్టపడం. అలా ఆ మహానుభావుల చేత ప్రోక్తమైనటువంటి భగవద్గీత అలాగే చేశాం. ఈ గరుడ పురాణం లాంటి వాటిని కూడా మనం ఇష్టపూర్వకంగానే పక్కన పెట్టేశాం. చదివితే ఏమైపోతుందో ఓ పక్కన భయం. భయం దేనికయ్యా అంటే అందులో వివరించబడినటువంటి నరకాల గురించి భయం. ఇప్పుడు ఒక బంగారం చైన్ దొంగతనం చేశామనుకోండి, చేసిన వాడు భయపడాలి. కానీ ఆ విచారణ జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మనలాంటి వాళ్ళందరికీ భయం దేనికి? ఎవడైతే దొంగిలించాడో ఆ హారాన్ని వాడు మాత్రమే భయపడతాడు, అది కూడా వాడు అక్కడ ఉంటే. మనం విచారణ జరుగుతుండగా చూడడానికి వెళ్ళినప్పుడు మనకి భయం దేనికి? అలాగే మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలి అన్న విషయాన్ని శ్రీమన్నారాయణమూర్తి చాలా బాగా చెప్పారు. దీన్ని భయపడకుండా, ఇది ఒక భయపెట్టేటువంటి విషయం కాకుండా పరమాత్మ మనకి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథావస్తువుగా భావించి దీనిలో ఉన్నవన్నీ కూడా మనం తెలుసుకోవడం, ఆకళింపు చేసుకోవడం, తదనుగుణంగా నడవడం. చాలామంది గుడికి వచ్చిన తర్వాత అడిగేటువంటి ప్రశ్న ఒకటి ఉంది. మా నాయనగారికి ఆబ్దీకం ఎందుకు పెట్టాలి? సంవత్సరీకం నాడు పెట్టేశాం కదా, ఇంకా ఎందుకు అని. ఎప్పటిదాకా పెట్టక్కర్లేదు అంటే ఆయన తిరిగి మరలా ఎక్కడ జన్మించారో తెలిస్తే అక్కర్లేదు. ఫలానా చోట ఫలానా రూపంలో జన్మించారు తిరిగి అని గనక మనకి తెలిస్తే పెట్టాల్సిన అవసరం లేదు. అలా తెలియనంతకాలం పెట్టాలి. ఎందుకు అంటే తెలియదు కాబట్టి. ఎంతవరకు పెట్టాలి? ఓ 25 ఏళ్ళు పెట్టేస్తే సరిపోతుందా? సరిపోదు. నేనే నా శరీరం ఏమాత్రము కూడా సహకరించకుండా శరీరం అంతా కూడా పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయి ఉంటే ఈ బొటనవేలుని మీలాంటి వాళ్ళు ఎవరన్నా తడినీటిలో ముంచి నువ్వుల్లో ముంచి పెడమర్లగా పెట్టి మా నాయనగారి యొక్క పేరు గోత్రం, ఆ తర్వాత వసురూపం, మా తాతగారి పేరు గోత్రం రుద్రరూపం, మా ముత్తాతగారి పేరు గోత్రం ఆదిత్య రూపం చెప్పి స్వధానమస్తర్పయామి అని నాకే స్పృహ లేని సమయంలో కూడా వదిలిపెట్టించాలి. ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటామండి? ఇవి తప్పించుకునేది కాదు. ఇది ఎందుకు పెట్టాలి అంటే ఇంతటి గొప్ప జ్ఞాన మార్గంలోకి నిన్ను తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇన్ని వందల కోట్ల రూపాయల సంపాదన నీవు సంపాదిస్తున్నావు అంటే నీ సొంత బుద్ధితో. అలాంటి బుద్ధి కలిగినటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని ఇచ్చింది వాళ్ళు, నిన్ను ఒక స్థాయి దాకా చదివించింది వాళ్ళు, ఒక పద్ధతి కలిగినటువంటి అమ్మాయినో లేక అబ్బాయినో ఇచ్చి పెళ్లి చేసింది వాళ్ళు, తనకున్నటువంటిది ఏదన్నా ఉంటే నీకు పంచిపెట్టించింది వాళ్ళు. మరి వాళ్ళకి నీవు ఏం చేస్తావు? నీవు చేయవలసినటువంటి కనీస ధర్మం ఏంటి అంటే తప్పనిసరిగా ఈ ఆబ్దీక క్రియ పెట్టవలసింది. ఇది తప్పించుకోవడానికి అవకాశం లేదు. అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా పెద్దలు ఒక మంచి విషయాలు చెప్తే అవి మనకు నచ్చితేనే వింటాం, నచ్చకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. ఎందుకంటే అవి మనకు నచ్చలేదు కదా. నచ్చకపోయినంత మాత్రాన అది సద్వస్తువు కాదు అని అనుకోవడం తప్పు కదా. అలాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ పురాణం దురదృష్టవశాత్తు మనం స్వర్గస్థులైన తర్వాత చెప్పించుకోవాలని అనుకుంటాం. కానీ దైవ భక్తితో పాటుగా మనకి పౌరాణిక పరంగా ఆలోచింప చేసేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలలో ఇదొకటి. ఇంకా దీనిలో చెప్పుకునేటువంటి విషయం, మన పూర్వీకులందరూ కూడా
ఏ రకంగా తమ యొక్క జీవితాలని గడిపారు, వాళ్ళు మనకి ఎలాంటి దారి చూపించారో, ఆ చూపించినటువంటి దారికి మనము ఏం చెయ్యాలో, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు. ఇంకా ఇలాంటి పురాణాన్ని ఏ పురాణాల్లోనైనా సరే చెప్పారా, లేక ఎవరైనా దీన్ని ప్రత్యేకంగా రాశారేమో అనుకుంటూ మత్స్య పురాణంలో ఈ గరుడ పురాణం యొక్క విషయం ఉంటుంది, నారద పురాణంలో ఈ గరుడ పురాణం యొక్క విషయం ఉంటుంది, అలాగే యమునాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్ర రత్నశ్లోకి అనే దానిలో ఉంటుంది, ఇంకా అగ్ని పురాణంలో ఈ మాట ఉంటుంది. ఇంకా దీనిలో ఉండేటువంటి సారాన్ని మనం ఒకసారి విషయాలు చెప్పుకుందాం. సకల చరాచర ప్రపంచానికి, జీవరాశికి కళ్యాణగుణ స్వరూపుడు, సమస్త ప్రాణుల్లో నిండి నివసించేటువంటి శ్రీ లక్ష్మీనారాయణమూర్తి ఆది కాలంలో, అంటే ఒకానొక కాలంలో తనకు జిజ్ఞాస కలిగి, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశ్యం. భగవద్గీతలో కూడా పరమాత్మ ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, 4 రకాల వాళ్ళు నా దగ్గరకు వస్తారు అని చెప్పారు ఆయన. ఎలాంటి వాళ్ళు వస్తారంటే, ఆర్తితో నువ్వే తప్ప నాకు ఎవరూ లేరనే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నా బోటిగాడైతే మా రెండో అమ్మాయి పెళ్ళికి నువ్వు ఎక్కడైనా సరే డబ్బులు అప్పు తీసుకురా, అంతకుముందు ఒకసారి శ్రీనివాసుడుగా తీసుకున్నావు కదా, అలాగే నాకు కూడా ఎక్కడన్నా ప్రామిసరీ నోట్ రాసి పట్టుకొచ్చి ఇచ్చాయి అని ఇలా డబ్బు కోసం వచ్చేవాడు కొంతమంది ఉంటాడు. ఇంకా జ్ఞాన మార్గాన్ని తెలుసుకుని పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష మార్గం కేసి వెళ్దామనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరెవరికి ఏమేమి కావాలని వస్తారో వాళ్ళ కోరికల్ని అలా తీరుస్తానంటారు. ఇప్పుడు అడుక్కోవాల్సిన పద్ధతి ఈ 4 ఏమిటి అన్నది మన బుర్రకు తట్టాలి. ఇప్పుడు గరుత్మంతుల వారు అడిగారు కాబట్టి దీన్ని గరుడ పురాణం అని చెప్పారు. తర్వాత ఈ పురాణంలో ముఖ్యమైన విషయాలు ఏం చెప్తారు, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, ఎలా గడపాలో తెలుస్తుంది, మరణం అంటే ఏంటో తెలుస్తుంది, అలాగే మరణానంతరం ఈ భౌతికమైనటువంటి శరీరం, ఇందాక చెప్పాను స్థూల శరీరము, ఇది వాయు మార్గంలో వాయు శరీరంగా ఎలా మారుతుందో తెలుస్తుంది, యమదూతలతో పాటుగా ఆ యమలోకానికి ఎలా వెళ్తుందో తెలుస్తుంది, అలాగే క్షణాల్లో అక్కడి నుంచి మరలా తన శరీరం దగ్గరికి వచ్చి ఆ శరీరంలోకి వెళ్ళలేక బయటే ఉండి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ వింటూ, ఆ శరీరం కాల్చబడుతూ ఉంటే తపించి ఏడుస్తూ, అక్కడ పల్టీలు కొట్టి పిల్లి మొగ్గలు వేసి నానా రకాలుగా అరిచి యాగి చేస్తే ఎవడూ పట్టించుకోకపోతూ ఉంటే అది పడేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగే కర్మదినాలు 10 దినాల్లో ఏమేం సాగుతాయో అవి ఎలా సాగాలో ఈ విషయాలు ఉంటాయి. అలాగే ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి దానిలో అంగుష్టమాత్రుడైనటువంటి, అంటే అంగుష్టం అంటే బొటనవేలు, ఈ బొటనవేలు ప్రమాణంలో జీవుడు ఉంటాడు. ఎంతవరకు సపిండీకరణము అని 10వ రోజున చేస్తారు. అంటే మా నాయనగారు గనక గతించారు కాబట్టి మా నాయనగారిని 10వ రోజున మా ముందు తరాల వాళ్ళు ఎవరున్నారో మా తాతగారు వారి యొక్క తండ్రి గారితో కలుపుతాం. అంటే 3 తరాలు మాత్రమే లెక్కించబడతాయి. అంతకుముందు ఉన్నటువంటి 4వ తరం ఆయన, అంటే మా నాన్నగారితో పాటుగా 4వ తరం ఆయన పుణ్యలోకాలకి చేరుకుంటారు. వీళ్ళు 3 మాత్రం ఉంటారు. అలాగే రేపు పొద్దున్న మా నాన్నగారి యొక్క తండ్రి గారైనటువంటి ఆయన పుణ్యలోకాలకు వెళ్తే నన్ను లైన్లో పెడతారు. ఇంకో ఇలా ఈ 3 రకాల స్థాయి భేదాల్లో ఎలా ఉంటుందో చెప్తారు. అలాగే అలాంటి శరీరధారిణి, అంగుష్టమాత్రమైనటువంటి శరీరధారిణి 247 ఆమడల చొప్పున రోజుకి తీసుకువెళ్ళడానికి ఆ యమభటులు దారిలో వెళ్తూ ఉంటారు. అందుకనే మనకు రోజు కూడా పిండ ప్రదానాలు రోజు చేసేటువంటి కుండతో అన్నం వండించి వాళ్ళకి ఆహారంగా పెట్టడం, ఈ నీళ్లు వదిలిపెట్టించడం, ఏవి
తిలధారలు వదిలిపెట్టించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి దాహం తీర్చుకోవడం కోసం ఆ ప్రేత శరీరానికి. అలా సంవత్సరం పాటు తీసుకువెళ్తారు. అందుకనే ఇక్కడ మనకి వాటికి, మన మార్గానికి వాటికి తేడా ఏంటయ్యా అంటే, మనకి ఇంచుమించుగా నెల వాళ్ళకు ఒక రోజులో నడుస్తూ ఉంటుంది. అందుకని 10 రోజుల్లోనూ వాళ్ళు అంత దూరాన్ని తీసుకువెళ్తారు. అది మనం ఇక్కడ ప్రతి మాసికానికి ఒక్కొక్క నెల చొప్పున మనం లెక్కెట్టుకుంటూ ఉంటాం. అలా 10 రోజులు మొత్తం 12వ రోజున ఆయన దగ్గర వెళ్ళి ఉంచుంటారు. ఇలా మార్గమధ్యంలో రకరకాలైనటువంటి దారుల్లో తీసుకువెళ్తారు. అక్కడ వైతరణి నది అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది దుర్గంధ భూయిష్టంగా, మలపంక భూయిష్టంగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా చూస్తూ, అంతకుముందు తనకన్నా ముందుగా అక్కడికి చేరినటువంటి అనేక రకాల వాళ్ళందరూ పడేటువంటి కష్టాలన్నీ చూస్తూ, రేపు పొద్దున తనని ఏం చేస్తారో అనేటువంటి భయాన్ని చెందుతూ, దశవిధ షోడశవిధ మహాదానాలు నా పుత్రులు ఎవరన్నా చేస్తారా, చెయ్యరా, చేస్తే బాగుండు, కనీసం ఇక్కడి నుంచి ఇలా దాటడానికి బాగుంటుంది కదా అని ఓ పక్కన అనుకుంటూ, ఇలాంటివన్నీ కూడా, అలాగే వృషోత్సర్జనం అన్న మాట మనకి కలియుగంలో తీసివేశారు. అంటే ఇదివరకు ఉండేది ఆబోతుని వదిలిపెట్టడం అచ్చు వేసి. ఇప్పుడు ఆ కాలంలో మన పెళ్ళిళ్ళలో చెయ్యట్లేదు. అది జీలకర్ర బెల్లం పెట్టించడానికి ముందే వృషోత్సర్జనం అని చెప్పి ఆబోతుని ఒకదాన్ని వదిలిపెడతారు. బహిరంగంగా కట్టుబడి ఉండదు దానికి, దాని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అలాంటివి ఎవడన్నా చేస్తాడా అనుకుంటుంది. అలాగే కుర్రవాడు పితృదేవతలకు, గతించినటువంటి తండ్రికి కానీ వారి పూర్వీకులకు కానీ ఎలా చేయాలి, ఏమేమి చేయాలన్న విషయాలు, అలాగే అశౌచ విధులు, అశౌచంలో ఏమేం చెయ్యాలి, ఏమేం చేయకూడదు. సంధ్యావందనం చేసేవాడైతే సూర్యోపస్థానం దాకా సంధ్యావందనం చేయవలసిందే, తండ్రి శరీరం అక్కడ ఉన్నా సరే. తండ్రి శరీరం, గతించిన శరీరం అక్కడ ఉన్నా సరే వీడు స్నానం చేసి సూర్యోపస్థానం దాకా చేయవలసిందే. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు సంధ్యావందన ప్రక్రియ నడవాల్సిందే అలా కూర్చోబెట్టి. మామూలుగానే సంధ్యావందనానికి దిక్కులేదు. ఇంకా అప్పుడేం జరుగుతుంది అంటే, ఎన్ని రకాల విషయాల్లోంచి మనం పక్కకు వచ్చేసామో ఇలాంటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఆ మాట చెప్పుకున్న వెంటనే గుమ్మడికాయల కంటే భుజాలు తడుకున్నట్టుగా ఉంటుంది నాబోటాడి పరిస్థితి. అయ్యి బాబో ఇదేంటి అప్పుడు చేయలేగా మనం అనుకుంటాం. ఇలాంటివి వినడానికి ఇష్టపడక దీన్ని మడతట్టేసి అలమారులోనూ చూరులోనూ దాచేసాం. ఎందుకంటే అలాంటివి మనం ఎక్కడ వింటాం మరి. అలాగా తర్వాత సాంవత్సరిక విధి, సంవత్సరికానికి ఎలాంటి విధులు చేయాలి, అలాగే ఏ పాపాలకు ఎలాంటి నరకాలను అనుభవిస్తాం, ఇలాగే బభ్రువు అనేటువంటి ఆయనతో ఈ తీసుకువెళ్ళబడినటువంటి ప్రేతం ఏదైతే ఉందో అది సంవాదం ఎలా చేసింది, అలాగే అనాథ ప్రేత సంస్కారం, ఇది ఈ మధ్యకాలంలో మనం మానేశాం ఈ లక్షణం. ఇదివరకు ఎవరైనా అనాథులు చనిపోతే వారికి సంస్కారం చేయడానికి తలో రూపాయి వేసుకుని దానికి ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఇప్పుడు అవకాశం కూడా లేదు. అలాగే ఇదివరకు బాగా చెప్పాలంటే తల్లి తండ్రి ఎవరన్నా కనుక గతించినట్లయితే వాడికి శవవాహకత్వానికి అధికారం వస్తుంది. ఎవరన్నా ఉంటే వెళ్ళి గమ్మని అలా పట్టినటువంటి రోజులు ఉంటాయి. ఇప్పుడు వాడు వెళ్ళటం లేదు. ఆ చనిపోయిన సంఘటన అంతా కూడా మనం కెమెరాలో రికార్డ్ చేసుకోవడం తప్ప, సెల్ కెమెరాలో. అలాంటి పరిస్థితి. ఇలా ఉత్తమ గతులు ఎలా అయితే కలుగుతాయో అలాంటి అనాథ ప్రేతలకు ఆ విషయాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే అపరకర్మ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలన్నీ కూడా ఈ గరుడ పురాణం తీరుస్తుంది. వీటిని శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటే రేపు పొద్దున ఏం జరగాలి, ఏం జరగట్లేదు, ఏం జరిపిస్తున్నాము, ఏం జరిపించట్లేదు తెలుస్తుంది. ఇంకా సన్మార్గంలో పయనించడానికి ఈ గరుడ పురాణం ఒక దారి చూపిస్తుంది. తర్వాత దాన వైశిష్ట్యాలు, ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో కూడా మహావిష్ణువు చెప్పారు. అలాగే పితృదేవతల ఎడల, బతుకున్నటువంటి తల్లిదండ్రుల ఎడల ఎలాంటి స్థితిగతులు చూపించాలో కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇంకా అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని ధర్మసాధనంగా చేసుకోవడానికి తగినటువంటి దారి ఈ గరుడ పురాణం చూపిస్తుంది. ఇంతకీ గరుత్మంతుల వారి గొప్పతనం ఏంటి అని మీకు అందరికీ అనిపించవచ్చు. మహావిష్ణువు ఎవరిని ఇష్టపడతారు,
ఎవరైతే తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తారో వారిని మహావిష్ణువు ఇష్టపడతారు. అంతకుముందు కాలంలో కశ్యప ప్రజాపతి యొక్క భార్యలైనటువంటి వినత, కద్రువ ఈ ఇద్దరూ కూడా వ్యాహ్యాళికి వెళ్తూ ఉంటే దూరంగా ఉచ్ఛైశ్రవసం కనబడుతుంది వారికి. అలా కనబడినటువంటి ఆ గుర్రాన్ని చూసిన తర్వాత ఇందులో కద్రువ అంటుంది, అక్క ఆ గుర్రం తోక నల్లగా ఉందిగా అంటుంది. కనుచూపు మేర దూరంలో సూర్యాస్తమాన సమయంలో వీళ్ళిద్దరూ చూస్తారు. ఈమె అంటుంది వినత, చెల్లాయి లేదే, ఉచ్ఛైశ్రవసం మొత్తం అంతా కూడా ఎప్పుడూ కూడా పాలనురులా ఉంటుంది, తెల్లగానే ఉందిగా అంటుంది. లేదక్క నల్లగానే ఉందంటుంది ఆవిడ. సరే రేపు ఉదయం చూద్దాం, ఇప్పుడు ఎలాగూ కూడా స్వామివారి సేవకి వేళ అయింది కదా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వెనక్కి వచ్చి ఆ కశ్యపుల వారికి కావాల్సినటువంటి సాయంత్రపు సంరంభాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ కద్రువకి ఆ తోక తెల్లగా ఉందనే తెలుసు. కానీ ఒకసారి మనం పొరపాటు మాట్లాడిన తర్వాత మనం అవతల వాళ్ళ దగ్గర నిజమేనండి నాది పొరపాటు అయిపోయింది, నా తప్పేని జీవితంలో ఎప్పుడూ ఒప్పుకోం. ఏదైతే పొరపాటు మాట్లాడామో ఆ పొరపాటు మీదే నుంచుని ఉంటాం. దీనికి అవతల వాడిని చంపడానికైనా సరే ఇష్టపడతాం, కానీ మన వైపు ఉన్నటువంటి పొరపాటుని మార్చుకోవడానికి ఇష్టపడం. అలా కద్రువ ఏముంటుందంటే రాత్రి పిల్లలందరినీ పిలిచి, ఒరే అబ్బాయిలు, మీరందరిలో ఎవరన్నా కొంతమందన్నా వెళ్ళి ఆ ఉచ్ఛైశ్రవసం యొక్క తోకను చుట్టుకుంటారా, రేపు ఉదయం నేను మీ పెద్దమ్మ చూసేటప్పుడు ఆ తోక నల్లగా కనపడాలి అంటే సమస్తమైనటువంటి సర్పజాతి కూడా, అమ్మా అది అధర్మమని నీకు తెలుసు కదూ, అలా తెలిసిన దాన్ని మా చేత ఎలా చేయిస్తావు అని అడిగారు. దాంతో ఆవిడికి కోపం వచ్చింది. నా మాటకి ఎదురు చెప్తారా అంది ఆవిడ. అదేమిటమ్మా, పెద్దమ్మగారితో మీరు వాదించినటువంటి వాదనే సరికాదు, అలాంటి దానికి ఆ వాదన సరే అని చెప్పి మీరు మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తారు అని అంటే ఆవిడ సమస్త నాగజాతి కూడా భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి సర్పయాగంలో నశించిపోతారంటుంది ఆవిడ. ఒక తల్లికి ఉండాల్సినటువంటి కోపం అదేనా, లక్షణం అదేనా? ఈలోగా కర్కోటకుడు లేస్తాడు. అమ్మా నేను చేస్తాను ఆ పని అంటాడు. దాంతో ఆవిడ సంతోషిస్తుంది. కర్కోటకుడు తర్వాత వెళ్ళి దానికి చుట్టుకుంటాడు. వీళ్ళిద్దరూ పొద్దున మళ్ళీ వస్తే ఆ గుర్రం అదే సముద్రపొటన ఉంటూ ఉంటుంది. నిజంగానే మరి తోక నల్లగానే ఉందన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తోంది. దాంతో మరి ఏమంటావక్క అంటే అప్పుడు ఏం చేయమంటావు అనగానే, నీవు నాకు నా ఇంటి దాసిగా ఉండాలి అంటుంది ఆవిడ. సరే అలాగే అంటుంది. అలాగే దాసీత్వాన్ని చేస్తారు వినతాదేవి. కొంతకాలం తర్వాత కశ్యపుల వారి యొక్క అనుగ్రహం కొద్దీ ఆమెకు చాలా కాలం తర్వాత గర్భం ధరిస్తారు ఆమె. కానీ ఆమె ఏం చేస్తారంటే ఒక పెద్ద గుడ్డును పెడతారు. ఆ గుడ్డులో ఉన్నటువంటి మూర్తి ఎలా ఉంటుందో చూడాలని ఆవిడ తాపత్రపడిపోయి దాన్ని పగలగొడతారు. అప్పటికి సగం శరీరం మాత్రమే ఏర్పాటైనటువంటి వ్యక్తి ఉంటాడు అందులో. అతను బయటికి వస్తాడు, చాలా కష్టపెట్టుకుంటాడు. అమ్మా ఎంతో అద్భుతమైనటువంటి శక్తి రావాల్సినటువంటి నాకు ఇలాంటి పరిస్థితి ఎలా కలిగించావు అని. ఆయనకి తొడల భాగం నుంచి అంటే నడుం నుంచి కింద భాగం ఏది కూడా ఏర్పడదు. ఈ చేతులు నడుంపై భాగం మాత్రం ఉంటుంది. అప్పుడు అతన్ని దేవతాగణాలందరూ కూడా సూర్యుడి యొక్క రథసారథిగా ఆయన్ని ఏర్పాటు చేస్తారు. ఆయన పేరు అనూరుడు అని చెప్తారు. ఆ తర్వాత కశ్యపుల వారు హెచ్చరిస్తారు వినతను, ఈసారి నువ్వు ఇలాంటి పొరపాటు చేయకు అని. ఎందుకంటే కద్రువ అక్కడ పుంఖానుపుంఖాలుగా పాము గుడ్లను పెడుతూనే ఉంటుంది ఆవిడ. దాని నుంచి కొన్ని వందల కోట్ల రకాల పాము జాతులు వస్తాయి. చాలా కాలం కొన్ని మన్వంతరాలు గడిచిన తర్వాత అప్పుడు ఆమెకు ఈ గరుత్మంతుల వారు జన్మిస్తారు. అతను మహాబలశాలి, సామాన్యమైన బలం కాదు. అలా అతన్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటారు ఈ వినతాదేవి. కశ్యప ప్రజాపతి కూడా అనేక రకాలైనటువంటి వేదాలన్నీ కూడా ఆయనకి అవపోసన అయ్యేట్లా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే వేదాత్మ వేగేశ్వరో అన్న మాట మనకి తిరుప్పావైలో శ్లోకాల్లో వస్తుంది. అంటే సాక్షాత్తు వేదాల యొక్క రూపమే ఆయన. అలాంటి ఆయనకి ఆ తల్లి యొక్క దాసత్వం కష్టాన్ని కలిగిస్తుంది.
వాళ్ళందరూ ఏం చేస్తారంటే గరుత్మంతుడి దగ్గరికి వచ్చి, ఒరే మమ్మల్ని ఎక్కించుకున్నవన్నీ తిప్పంటారు. సామాన్యంగా మన పాలికాపాడికి ఏమని చెప్తాం, పిల్లలను ఒకసారి బయటికి వెళ్ళి తీసుకురా అంటాం కదా, అలాగే వాళ్ళు అంటారు. అంతటి మహాబలవంతుడు కూడా వాళ్ళ ముందు తలకాయించుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఒకనొక రోజున తల్లిని అడుగుతాడు ఆయన, అమ్మా ఎందుకు మనకి ఇలా దుస్థితి కలిగిందంటే ఆవిడ జరిగిన కథ అంతా చెప్తుంది. అప్పుడు కద్రువ దగ్గరికి వెళ్తారు. చిన్నమ్మ, మా అమ్మకి ఈ ఇబ్బంది పోవాలంటే ఏం చెయ్యాలంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని తీసుకొచ్చి మాకి, అప్పుడు పోతుంది నీకు అనేప్పటికల్లా తండ్రి గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే, నాయన స్వర్గలోకం వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి శారీరక సామర్థ్యాలు కావాలి, అందువల్ల నువ్వు శాల్మలి ద్వీపంలో ఉన్నటువంటి బూరుగు చెట్టు ఉంది, ఆ బూరుగు చెట్టు దగ్గర ఒక ఏనుగు ఒక కచ్చపము రెండూ దెబ్బలాడుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్తే, గరుత్మంతుడు అక్కడికి వెళ్ళి ఆ రెండు జంతువుల్ని కూడా పట్టుకుని వస్తాడు. వాటిని ఆహారంగా తీసుకోమంటాడు కశ్యప ప్రజాపతి. ఆ రెండింటినీ ఆహారంగా తీసుకుంటాడు. తీసుకోవడానికి ముందు ఇవి చాలా పెద్ద ప్రమాణంలో ఉన్నాయి కదా, ఇక్కడ ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది, నువ్వు గంధమాదన పర్వతానికి హిమాలయాల్లో వెళ్ళి అక్కడ పెట్టుకుని పొడుచుకుని తినమంటాడు. ఈయన ఏం చేస్తాడంటే, కింద పెడితే మరీ ఎలా కుదురుతుందని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఉంటే ఆ చెట్టు మీద పెడతాడు వీటిని. ఈయన బరువు, ఆ ఏనుగు బరువు, ఆ తాబేలు బరువు చెట్టు కొమ్మ పెడపలా విరుగుతుంది. అలా విరుగుతూ ఉండగా చెట్టు కిందన బాగా చివరి భాగాల్లో వాలఖిల్యులు అనేటువంటి మునులు కొన్ని లక్షల మంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. కాళ్ళు రెండు కూడా చెట్టుకు పెనవేసి తలకిందులుగా. వాళ్ళు కింద పడితే వాళ్ళ వల్ల శాపం వస్తుందేమో అని భయపడి ఈ రెండు చేతుల్లోనూ విరికించుకుని ఆ ముక్కుతో చెట్టు కొమ్మను పట్టుకుని మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తాడు. ఏం చేయమంటారంటాడు. వాళ్ళని ఫలానా చోట ఆ చెట్టు కొమ్మను దింపు, వాళ్ళకి నీ యొక్క క్షమాపణలు అడుగు నువ్వు అని చెప్తారు. క్షమాపణలు అడుగుతాడు. వాటిని తిన్న తర్వాత స్వర్గానికి వెళ్తాడు. అక్కడ అందరి దగ్గర కూడా గెలిచి ఆ అమృత భాండాన్ని తీసుకొస్తాడు. ఇంద్రుడు అంటాడు, నాయనా దీన్ని పట్టుకుపోతున్నావు, ఇది పరమ దుర్మార్గుల చేతికి వెళ్తోంది, వాళ్ళకి స్వతహాగానే విషం ఉంది, ఆ విషానికి అమృతం తోడైతే ఇంకేమన్నా ఉందా అంటే, నాకు అవన్నీ అనవసరం, మా పిన్ని మా అమ్మ దాస్యానికి దీన్ని కారణం అడిగింది, నేను అక్కడ పెడతాను, నీ తెలివితేటలు ఉపయోగించి అక్కడికి వచ్చి అంటాడు ఆయన. దాంతో ఇంద్రుడు కూడా వెనకాల వస్తాడు. సరే అక్కడ పెడతాడు. పెట్టి మీరు వెళ్ళి శుచిలై రండి, అప్పటిదాకా ఇక్కడ ఉంటాను నేను అంటాడు. దాంతో వీళ్ళందరూ దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళి సుస్నాతులై వస్తారు. వాళ్ళు వచ్చే లోపల ఈ ఉన్న పూజాబింది కాస్త ఈయన పట్టుకుపోతాడు ఇంద్రుడు. అక్కడ ఏమన్నా ఒకటో రెండో చుక్కలన్నా పడకపోయి ఉంటాయా ఈ కుదుపులో అని చెప్పి ఎక్కడైతే దర్భలు పెట్టి దాని మీద గిన్నె పెట్టారో ఆ దర్భలు నాకుతాయి. తద్వారా వాటికి నాలికలు చీలాయని తెలుస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలవాడు కాబట్టి, దాస్య విముక్తి చేశాడు కాబట్టి ఆ గరుత్మంతుల వారిని మెచ్చుకొని శ్రీమన్నారాయణమూర్తి తనకు వాహనంగా ఉండమని కోరారు. ఆయన వాహనంగా ఉన్నారు. అలాంటి ఆ మహానుభావుడు ఒకానొక కల్పంలో ఈ శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగి, ఇలాంటి వాటన్నింటికీ ఏమిటి, దీనికి దారి ఏమిటి అని అడిగితే శ్రీమన్నారాయణమూర్తి చాలా ఆదరంగా చెప్తారట ఆయనకి గరుడ పురాణం. ఆయన ఎలా మొదలుపెట్టారో దాన్ని రేపటి రోజు మొదలుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.